తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి లైన్ క్లియర్ అయింది. విజయ్కి మద్దతు తెలుపుతూ లెఫ్ట్ పార్టీలు సిపిఐ సిపిఎంతో పాటు వీసీకే విడుదలై కడ్చి పార్టీ ఏదైతే ఉందో వీసీకే పార్టీ కూడా మద్దతు తెలిపింది. ఈ మూడు పార్టీలకు 6 స్థానాలు ఉన్నాయి. సిపిఐకి 2, సిపిఎంకి 2, వీసీకేకి 2, మొత్తం 6 స్థానాలు. ఇప్పటికే విజయ్కి మద్దతు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్కి 5 స్థానాలు ఉన్నాయి, మొత్తం 11 స్థానాలు. విజయ్ 108 స్థానాలు, మొత్తం 119కి చేరుతుంది. అయితే విజయ్ ఏదైతే 2 స్థానాల నుంచి పోటీ చేశాడో ఆ స్థానానికి రాజీనామా చేస్తే 118 మంది ఎమ్మెల్యేలు మెజార్టీ సంఖ్య విజయ్కి చేరినట్లయింది. మరి కాసేపట్లో ఈ మూడు పార్టీలు లెఫ్ట్ పార్టీలతో పాటు వీసీకే పార్టీ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉంది విజయ్కి మద్దతు తెలుపుతున్నట్లుగా. అయితే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఏదైతే ఉందో విజయ్కి సంబంధించి గవర్నర్ 2 సార్లు కలిసినా కానీ గవర్నర్ తిప్పి పంపించిన సంగతి తెలిసిందే. 118 మంది ఎమ్మెల్యేల బలం ఉంటేనే, మెజార్టీ ఉంటేనే రావాల్సిందిగా గవర్నర్ కూడా విజయ్కి సూచించారు. 2 సార్లు గవర్నర్ కలిసినా కానీ ఫలితం దక్కలేదు. తమిళనాడు నాటకీయ పరిణామాలు కూడా జరిగాయి. అన్నా డిఎంకే కలిసిపోతాయి. 2 కూడా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే వీటన్నిటికీ చెక్కు పెడుతూ మొత్తంగా అయితే విజయ్ సక్సెస్ అయ్యాడు. 3 పార్టీల మద్దతు కూడగట్టలో సక్సెస్ అయ్యాడు. ఏదైతే కాంగ్రెస్ సపోర్ట్తో 108 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ 113 మంది ఎమ్మెల్యేల మద్దతుతోటి రాజేంద్ర ఎవరైతే ఉన్నారో రాజేంద్ర విశ్వనాథ్ గారికి విజయ్ వెళ్ళాడు. భంగపాటుకు గురయ్యాడు విజయ్. మొత్తం 118 మంది ఎమ్మెల్యేల బలం ఉంటేనే రావాలని గవర్నర్ చెప్పడంతో 2 సార్లు వెళ్ళి కూడా నిరాశతోటి వెనుదిరగాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో వీసీకే, సిపిఐ, సిపిఎం లెఫ్ట్ పార్టీలు, వీసీకే పార్టీ 3 పార్టీలకు సంబంధించి 6 స్థానాలను కూడా వీళ్ళ మద్దతు కూడగట్టడంలో విజయ్ సక్సెస్ అయ్యాడు. దీంతో విజయ్కి లైన్ క్లియర్ అయింది. అయితే ఇవాళ సాయంత్రం విజయ్ గవర్నర్ కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. గవర్నర్ రాజేంద్రను మొత్తం 118 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని చూపించుకుని రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటారని చెప్పి గవర్నర్కి చెప్పే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే తమిళనాడులో 2 రోజులుగా జరుగుతున్న నాటకీయ పరిణామాలకు బ్రేక్ పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయిపోయింది. 3 పార్టీల మద్దతుతోటి మొత్తంగా ఈ వీసీకే, సిపిఐ, సిపిఎం ఈ 6 స్థానాలు, కాంగ్రెస్ సంబంధించి 5 స్థానాలు, మొత్తం 11 మంది ఎమ్మెల్యేల బలం అయితే విజయ్కి వచ్చింది. అయితే విజయ్ 108 స్థానాలు ఉన్నాయి, మొత్తం 119కి చేరుతుంది ఎమ్మెల్యేల సంఖ్య బలం. కానీ విజయ్ తిరుచి ఈస్ట్, పెరంబూర్ 2 స్థానాల నుంచి పోటీ చేస్తాడు కాబట్టి తిరుచి ఈస్ట్కు రాజీనామా చేస్తాడనే ప్రచారం జరుగుతుంది. పెరంబూర్ నుంచే ఉంటాడు కాబట్టి విజయ్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఏదైతే ఉందో విజయ్ పార్టీ, టీవీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేల సంఖ్యాబలం 107కు పడిపోతుంది. అప్పుడు ఈ 11 మంది ఎమ్మెల్యేలతో కలిపి 118కి చేరుతుంది. మరోవైపు డిఎండికే ఏదైతే కెప్టెన్ విజయకాంత్ ఉన్నాడో దివంగత నటుడు, డిఎండికే పార్టీ వ్యవస్థాపకుడికి విజయకాంత్ స్థాపించిన పార్టీ డిఎండికే ఏదైతే ఉందో ఆ డిఎండికే కూడా ఒక స్థానాన్ని గెలిచింది. ఆయన సతీమణి ఎవరైతే ఉన్నారో ప్రేమలత విజయకాంత్, ఆమె కూడా విజయ్కి మద్దతు ఇస్తా అని చెప్పి ఆమె కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఆమె కూడా మద్దతు ఇచ్చినట్లయితే మొత్తం 119కి మరో చేరుతుంది. అయితే విజయ్ రాజీనామా చేసినా కానీ 118కి ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంటుంది. అదేవిధంగా డిఎండికే సపోర్ట్ చేస్తే 119కి చేరుతుంది. మొత్తంగా అయితే విజయ్ ఈ 3 పార్టీల లెఫ్ట్ పార్టీలు, వీసీకే పార్టీల మద్దతు కూడగట్టడంలో సక్సెస్ అయ్యాడు. 2 రోజులుగా గవర్నర్ వద్దకు వెళ్ళి వస్తున్న విజయ్కి నిరాశ అయితే తప్పలేదు. 118 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే రావాలని గవర్నర్ చెప్పాడు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు విజయ్ గవర్నర్ రాజేంద్ర దగ్గరికి వెళ్ళి మద్దతును నిరూపించుకుని రేపు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ 2 రోజుల మధ్య జరిగిన నాటకీయ పరిణామాల పోతే విజయ్కి కోలీవుడ్ ఇండస్ట్రీ కూడా మద్దతుగా నిలిచింది. గవర్నర్ తీరును తప్పుపడుతూ మరోవైపు కాంగ్రెస్ కూడా ఇవాళ ఆందోళనకు పిలుపునిచ్చింది. గవర్నర్ తీరును తప్పుపడుతూ విజయ్కి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి ఆందోళన కూడా పిలుపునిచ్చింది. మరోవైపు కోలీవుడ్ ఇండస్ట్రీ కూడా స్పందించింది. నటుడు కమల్ హాసన్ కూడా ట్వీట్ చేశారు. గవర్నర్ తీరుకు తప్పుపడుతూ విజయ్కి అవకాశం ఇవ్వాలి, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా గవర్నర్ అవకాశం ఇవ్వాలని చెప్పారు. ఆయన చేసిన ట్వీట్ను హీరోయిన్ శ్రేయ కూడా ఇవాళ రీట్వీట్ చేసింది. అదేవిధంగా నటుడు విశాల్, సీనియర్ నటి ఖుష్బూ కూడా విజయ్కి మద్దతు తెలుపుతూ పోస్టులు పెట్టారు. విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలి విజయ్కి అని చెప్పి మొత్తంగా కోలీవుడ్ ఇండస్ట్రీ కూడా విజయ్కి సపోర్ట్గా నిలిచింది. అయితే ఈ డిఎంకే, అన్నా డిఎంకే 2 ద్రవిడ పార్టీలు కలిసిపోతాయి అని ఒక ప్రచారం జరిగినప్పటికీ కూడా వాళ్ళు పళనిస్వామి, అన్నా డిఎంకే అధినేత ఎవరైతే ఉన్నారో పళనిస్వామి, అదేవిధంగా స్టాలిన్ కూడా ప్రకటనలు చేయాల్సిన పరిస్థితి, అలాంటిది ఏమీ లేదని చెప్పి కూడా ప్రకటనలు చేయాల్సిన పరిస్థితి. మరోవైపు ఇండి కూటమిలోని పార్టీలు ఏవైతే ఉన్నాయో డిఎంకే సహా ఇండి కూటమిలోని పార్టీలు, డిఎంకేకు మద్దతుగా నిలిచిన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే ఇవన్నీ కూడా విజయ్ వైపు వెళ్ళిపోయాయి. ఎందుకంటే నిన్న స్టాలిన్ కూడా చెప్పిన పరిస్థితి విజయ్కి ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న విజయ్కి మద్దతుగా నిలిచే అంశంపై ఎవరి కూటమిలోని పార్టీలు ఎవరి స్వేచ్ఛకు అనుకూలంగా వారి నిర్ణయం తీసుకోవచ్చు, ఎవరికి కూడా బలవంతం లేదు. మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎవరైనా మద్దతు తెలపాలనుకుంటే మద్దతు తెలపచ్చు అని చెప్పి కూడా స్టాలిన్ బహిరంగంగానే ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సహా పార్టీ, వీసీకే, లెఫ్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఐ ఇవన్నీ కూడా ఇవాళ కాంగ్రెస్ గతంలోనే మద్దతు ప్రకటించింది. ఇవాళ 3 పార్టీలు మద్దతు తెలుపుతూ కూడా విజయ్కి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో విజయ్ ఎమ్మెల్యేల సంఖ్యాబలం 118కి చేరింది. విజయ్ గవర్నర్ దగ్గర వెళ్ళి మెజార్టీని చూపించుకొని రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.